నమస్తే అండి. నా పేరు నల్లమలపు పద్మావతి. మాది ఒంగోలు. మా వారి పేరు నల్లమలపు దామోదర్ రెడ్డి. నా కొడుకు పేరు బ్రహ్మానంద రెడ్డి. నా కొడుకుకి కొంచెం గోడ నొప్పిగా ఉందని రావుస్ హాస్పిటల్ వాటిపట్ల మోహన్ రావు దగ్గరికి వచ్చాము, చూయించుకున్నాము. కొంచెం భుజం నొప్పి వస్తుందండి అప్పుడప్పుడంటే నేను ఆపరేషన్ చేస్తానమ్మా, నేను అమెరికాలో ఉద్ధరించాను, ఇక్కడ ప్రజలందరికీ సేవ చేస్తున్నాను, మీ బాబు నేను నయం చేస్తానని చెప్పి ఆపరేషన్ చేస్తాను, 3 ఘాట్లు వేసి ఆపరేషన్ చేస్తానన్నాడు. మేము ఆపరేషన్ ఘాట్లు వేసి చేస్తామంటే ఆయన ఏందో జనాలందరూ ఉద్ధరిస్తున్నాడు కదా అనుకొని మేము వచ్చాము సార్. జూలై 15వ తేదీ వచ్చాము. ఆ రోజు టెస్టులని అయ్యని చేయించాడు. మళ్ళీ రమ్మన్నారు. జూలై మళ్ళీ 28వ తేదీ వచ్చి అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయ్యి నాకు అన్ని టెస్టులు అయ్యి చేయించుకొని 6 లక్షలు డబ్బులు కట్టించుకున్నాడు. డబ్బులు కట్టించుకొని జూలై 30వ తేదీ థియేటర్లోకి ఉదయం 8:30కి తీసుకెళ్ళాడు. సాయంత్రం దాకా మాకు చూపించలేదు. ఎన్నిసార్లు అడిగినా మాకు చూపించలేదు. రాత్రి 9 గంటలకి ఐసీలోకి పిలిచాడు. వాడికి కాళ్ళు చేతులన్నీ కట్టేసి భయంకరంగా నానా నరకంలో ఉన్నాడు. ఏంటి సార్ ఇట్లానంటే ఆపరేషన్ చేశాను కదమ్మా, అందుకే నొప్పులతో అట్లా ఉన్నాడని అన్నాడు. నిజమే కావాలి, ఆపరేషన్ చేసినప్పుడు మత్తులో ఉండి పిల్లలు అట్లా ఉంటారు కదా, ఎవరికైనా అట్లా పేషెంట్ అట్లా ఉంటారు కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు నిద్ర పట్టక 4 సార్లు నేను వెళ్ళినా కూడా నన్ను ఎలవ చేయలేదు. తెల్లవారు బాగా ఎండబడ్డాక వెళ్ళినాక నా బాబు చెప్పి నాకు ఏడ్చాడు, అమ్మ నేను ఇక్కడ ఉండలేనమ్మా, నాకు ఏదో జరగలేని ఏదో జరిగింది, నాకు ఏదో ఇబ్బందిగా ఉంది, నేను బతకనమ్మా, నన్ను తీసుకెళ్ళమంటే నాన్న ఆపరేషన్ చేసినప్పుడు అట్నే ఉంటుందిలేమ్మా, 2 రోజులు తగ్గిద్ది అన్నాను. తర్వాత మమ్మల్ని అసలు కలవలేదు, మమ్మల్ని అసలు కలవనీయలేదు తను. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏదన్నా ఉంటేనే నాకు ఛాంబర్లోకి రాణిస్తాను, లేకపోతే ఎవరిని అలౌ చేయనని చెప్పాడు. తర్వాత బ్లడ్ వాంత్ అయ్యింది. బ్లడ్ వాంత్ అయ్యి పడిపోయాడు. నేను చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్తే నీ బాబు బతుకుతాడు, లేకపోతే సీరియస్ కండిషన్ అని చెప్పాడు. ఇదేంటి సార్ ఇట్లా అంటున్నారు, నేను ఎట్లా తీసుకొచ్చాను, నా బాబుని ఇట్లా ఇస్తారంటే మన స్పృహలో లేడు. నేను పోయేటప్పటికి ఏంటో పైపులు వేసి నెడతా ఉన్నాడు. ఆ నర్సుల్ని కాంపౌండర్ని చండాలంగా నీచంగా తిట్టడం కొట్టడం మా ముందే భయంకరంగా ప్రవర్తించాడు. అసలు ఇంకా అది అట్లా చేసి మమ్మల్ని భయభ్రాంతులకు లోన్ చేయాలని చూశాడు. కానీ నా బాబుండే పరిస్థితికి మేమిద్దరమే ఉన్నాం, భార్యాభర్తలు. ఇదేంటి సార్ మమ్మల్ని బయటికి పంపించండి, మేము హైదరాబాద్ తీసుకెళ్తా ఉన్నాం. హైదరాబాద్ గుంటూరు దాటిన దాకా నీ బిడ్డ బతికితే కదా, నేను చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎన్ఆర్ఐకి, అక్కడ అన్నీ నేను అరేంజ్మెంట్ చేశానని అన్నాడు. మాకేం తోసలేదు. తను చెప్పినట్టే ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళాము. ఎన్ఆర్ఐలో కూడా తీసుకెళ్లి వెంటిలేటర్లు పెట్టారు. 23 రోజులు అక్కడ ఉన్నాము. రోజుకి ఇష్టం వచ్చిన కాడల్లో పీపుకొచ్చి నా బాబు బతుకుతాడు అని ఆశతోని 23 రోజులు ప్రయత్నించాము. అక్కడ కూడా వాళ్ళు చేతులు ఎత్తారు. అవయవాలన్నీ తను చేసిన